అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. యూట్యూబర్ ప్రశ్నారావణ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే రాజద్రోహం కేసు కూడా పడింది ప్రశ్నారావణ్ మీద. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటూ ఏపీ పోలీసులు ఒక పక్క హింట్ ఇస్తున్న పరిస్థితి. సో మరి ఒకవేళ నిజంగా ఎన్ఐఏ గనక ఎంట్రీ ఇస్తే, సో ఇప్పుడు రాజద్రోహం కేసు గురించి పర్టికులర్గా తన ఫోన్ రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, తన ఫోన్లో ఉన్న డేటా కావచ్చు, ఎవరెవరితో కాల్స్ మాట్లాడాడు, ఎవరెవరితో చాట్ చేశాడు, అలాంటి వాటిని రిట్రైవ్ చేసిన ఇప్పుడు ఏపీ పోలీసులు డైరెక్ట్గా ఆ డేటాను మొత్తం ఎన్ఐకి ఇస్తారు. సో ఒకవేళ ఎన్ఐ కనుక ఈ కేసు కనుక టేకప్ చేసింది అంటే, ఎందుకంటే గతంలో ఎప్పుడైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్లో కోడికత్తి కేసు పడినప్పుడు, అలాంటి నేపథ్యంలో ఆ కేసుని ఎన్ఐఏ తీసుకుని వాదించింది. దాదాపుగా 5 ఏళ్లు జైలు శిక్ష పడింది ఆ యొక్క కోడికత్తి సీనుకి. తర్వాత ఆ శ్రీను ఇంటి పేరు పోయి కోడికత్తి సీను అని చెప్పి జరగడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రశ్నారావణ్ కేసులో ఒక కీలక పరిణామం అనుకోవచ్చు. ఎన్ఐఏ ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో మాత్రమే అంటే ఇలాంటి కేసుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యూట్యూబర్ రావణ్ మీద దేశద్రోహం పడింది కాబట్టి, సో తనకి సంబంధించిన మావోయిస్ట్ భావజాలం కావచ్చు, కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడం కావచ్చు, ఎవరెవరు సహకరించారు, దీనికి ఫండింగ్ ఎవరు, ఎందుకంటే ఎవరన్నా ఒక పని మంచి పని చెడ్డ పని చేస్తున్నారంటే, మంచి పని అంటే వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ ఫ్యూచర్ కోసమే ఉంటుంది. సో ఆబ్వియస్లీ చెడ్డ పని అంటే ఒకరి మీద కోపం కావచ్చు, విద్వేషాలు రెచ్చగొట్టడం కావచ్చు, లేకపోతే దేశానికి ద్రోహం చేయడం లాంటివి కావచ్చు, ఇలాంటివి. సో ఇప్పుడు తన రిమాండ్ రిపోర్ట్లో మావోయిస్టు భావజాలం అనేది యువతలోకి చాలా గట్టిగా తీసుకెళ్లారు అని చెప్పి ఏపీ పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి అంశం. అండ్ దాంతో పాటుగా రావణ్కి ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఇలాంటి భావజాలకు సంబంధించి ఎవరెవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఇప్పుడు వేట కొనసాగుతుంది. సో మరికొద్ది సేపట్లో నటుడు ప్రకాష్ రాజ్కి కూడా ఈ యొక్క నోటీసులు ఇచ్చే అవకాశం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. సో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్కి అండ్ రావణ్కి ఇద్దరికి మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫోన్ కాల్స్ కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న నేపథ్యం. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎందుకు అంటే కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడం, లేదంటే రాజ్యాంగంలోని లేనటువంటి ఈ దళిత క్రైస్తవ అనే పదాన్ని తీసుకొని దళిత క్రైస్తవ శంకారావు అనే పేరుతో వీళ్ళెందుకు అసలు అక్కడ సభ పెట్టారు, అండ్ ఆ సభ పెట్టిన తర్వాత క్రైస్తవుల గురించి మాట్లాడకుండా విద్వేషాలు రెచ్చగొట్టడం, కులాల్ని మతాల్ని అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వాళ్ళని బూతులతో విమర్శించడం, ఇలాంటివి ఎందుకు చేశారా అనే కోణంలో ఇప్పటిదాకా పోలీసులు విచారణ జరిగింది. సో ఇటు కేవలం పవన్ కళ్యాణ్ మీదే తిట్టారు కాబట్టి, సో ఆయన తిట్లే ఈయన తిట్టారు కాబట్టి రాజద్రోహం పడిందని అందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి ఏదైతే మావోయిస్ట్ హిడ్మాకి సపోర్ట్గా ప్రశ్నారావణ్ వీడియోలు చేయడంతో దానికి సంబంధించి ఇప్పుడు రాజద్రోహం పడింది. అండ్ అంతేకాక తన రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలు, విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సో ఇప్పటికే చాలామందితో ప్రశ్నారావణ్ ఇలాంటి సభల కోసమో ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం చాలామందితో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన చాట్స్ కావచ్చు ఇప్పుడు చాలా కీలకంగా మారున్నాయి ఈ కేసులో. ఒకవేళ ఎన్ఐఏ కనుక ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, ఈ రాజద్రోహం కేసు ఆల్రెడీ పడింది కనుక ఎన్ఐఏ ఎంట్రీ ఇస్తే దాదాపుగా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎన్ఐఏ కనుక ఎంట్రీ లేకపోతే, అంటే ఆల్మోస్ట్ రాజద్రోహం కేసు వరకు వచ్చిందంటే, అంటే గడిచిన ఒక 10-15 ఏళ్ళుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే యూట్యూబర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైతే అంటే ఒక ఓన్ ఛానల్ పెట్టుకొని మాట్లాడతారో అలాంటి వాళ్ళ మీద రాజద్రోహం పడిన దాఖలాలు అయితే లేవు. ఒకవేళ ఇప్పుడు ఇది రాజద్రోహం కేసు పడింది కాబట్టి పక్కా ఎవిడెన్సెస్తోనే పోలీసులు ఈ యొక్క కేసును పెట్టారు కాబట్టి, సో ఇప్పుడు ఎన్ఐఏ కనుక రంగంలోకి దిగితే ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గతంలో ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయిన కేసు ఏదైతే ఉందో కోడికత్తి సీన్ కూడా 5 ఏళ్లు జైలు శిక్ష పడింది. మరి ఇప్పుడు ఈ ప్రశ్నారావణ్ కేసులో ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది అనేది సో ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో ప్రశ్నారావణ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ పోలీసులు తనని కస్టడీ కోరారు. సో కొంత సమాచారం కావాలి. ఆల్మోస్ట్ ఏదైతే 4 రోజుల హడావుడిలో అయితే ఉందో అక్కడ పిఠాపురం కావచ్చు, సర్పవరం కావచ్చు, గన్నవరం కావచ్చు, ఇనగుదురు కావచ్చు, ఇలాంటి పోలీసులు ఎక్కడా కూడా ప్రశ్నారావణ్ నోరు మెదపలేదు. నేను ఇదంతా కలిపి ఒక వీడియో చేస్తాను, నాకు నచ్చింది చేసుకుంటా అని ఈ యొక్క
ఎంక్వైరీ టైంలో మాట్లాడిన సిచ్యువేషన్, తర్వాత బెయిల్ రావటం, అండ్ ఆ తర్వాత మళ్ళీ కోర్టు రిమాండ్ విధించడంతో గన్నవరం కోర్టు మళ్ళీ నెల్లూరు సెంట్రల్ జైలు తరలించారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది క్షణక్షణం ఉత్కంఠగా ఉన్నది. ఎందుకంటే దీని వెనకాల ప్రకాష్ రాజ్ ఉన్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఎవరిని ప్రూవ్ చేసుకోవాలి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక అంటే ఒక ట్వీట్ చేశారు. సో దాంట్లో హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. సో బేసిక్గా అంటే ఎవరి మతాలు ఎవరి కులాలని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట నుంచి హే రామ్ అనే మాట నాకు తెలిసి నా తెలిసి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. సో బేసిక్గా ఆయన అంటే ఆయనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా సరే యేసుక్రీస్తుకి ప్రేయర్ చేసుకుంటారు. సో ఆయన కూడా ఆ విషయాన్ని చాలాసార్లు బయటకు చెప్పిన పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ సంఘ విద్రోహ శక్తులకు ఏదైతే రాజద్రోహం పడిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళకి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు, ఎవరు అలా చేయమంటున్నారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉన్నటువంటి వాస్తవం. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటిదాకా రిమాండ్ రిపోర్ట్ని చూసి చాలామంది లేదు పవన్ కళ్యాణ్ తిట్టారు కాబట్టి పడింది అనుకున్నారు. కానీ దీంట్లో రోజు రోజుకి నమ్మలేని విషయాలు బయటకు వస్తున్నాయి. సో దీంట్లో దీని వెనక ప్రకాష్ రాజ్ ఉన్నారు, కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు, అండ్ దానికి సంబంధించి ఎవరైతే ఫండింగ్ చేసేవాళ్ళు చాలా కీలకంగా ఉన్నారో వాళ్ళు కథ అంటే ఆఫ్ ద రికార్డులో ఉండి నడిపించే వ్యక్తులు కూడా చాలా కీలకం. ఎదురుగా వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు లేకపోతే ఫేస్ చూపించేవాళ్ళు కాదు, ఆఫ్ ద రికార్డులో వీళ్ళు ఏమనుకుంటున్నారు, కులాలకి మతాలకి చిచ్చు పెట్టాలనుకుంటున్నారా? ఎందుకంటే చాలామంది ఎక్కడ ఏం జరిగినా తమిళనాడులో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేదంటే ఇటు గోవాలో కావచ్చు, లేకపోతే అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ అనమాట, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడ ఏం జరిగినా కూడా మాట్లాడని నోర్లు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరంత జరిగిన దాన్ని కొండంత చూయించి దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళి చాలామంది ఎక్కడెక్కడి నుంచో ట్వీట్లు చేస్తారు. ఆ ట్వీట్ల కోసం లైక్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలామంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళే ఎక్కడెక్కడి నుంచో ట్వీట్లు చేస్తారు. హిందూ మతాన్ని తిడితే బీజేపీని తిట్టినది కాదు కదా అని మాట్లాడతారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం అంటే దేశాన్ని రాజ్యాంగం గురించి మన ప్రజాస్వామ్యం గురించి ఎలా పడితే అలా మాట్లాడే ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరి ఈ కేసులో ప్రశ్న రావణ్ కేసులో దాదాపుగా 3 సార్లు ఆయన రియాక్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? లేదు ప్రశ్న రావణ్ చేసిన తప్పేంటి, యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెడతారా అంటూ ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. సో నిజంగా అంత వ్యంగ్యంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ మరి ఆ దేశద్రోహం కేసు పడిన తర్వాత డైరెక్ట్గా వచ్చి ఏ కేసు గురించి ఎందుకు మాట్లాడరు? లేకపోతే తమిళనాడులో సీఎం విజయ్ గురించి ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ తప్పుగా మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేశారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? లేదంటే విగ్రహాలు కూల్ చేయాలి అని చెప్పి తెలంగాణలో పెద్ద ఇది వస్తే ఏదైతే అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉండాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో అంటే తెలంగాణ ఆంధ్ర అనేది నిజంగా భారతదేశంలో ఒక అంతర్భాగమే కదా, ఎక్కడో పాకిస్తానో లేకపోతే ఆఫ్ఘనిస్తానో కజకిస్తానో కాదు కదా. తెలంగాణ ఆంధ్ర అనేవి దాదాపుగా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కలిసే, అంతకుముందు కూడా కలిసే ఉన్నాయి. తర్వాత ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు, మద్రాసీలతో మనం విడిపోయాం, అండ్ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం, హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నాం. ఆ బాండింగ్ ఎక్కడికి పోద్ది? ఇప్పటికీ అంటే తెలంగాణ ఆడపిల్లల్ని ఆంధ్ర వాళ్ళకి ఇస్తారు, ఆంధ్ర వాళ్ళని తెలంగాణకి ఇస్తారు. సో ఆ ఆచారం అనేది కొనసాగుతుంది ఎన్నో ఏళ్ళుగా. దీన్ని బ్రేక్ చేయడం కోసం చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రశ్న రావణ్ దాంట్లో ఆంధ్ర తెలంగాణ ఎందుకు వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఎందుకు చెప్తుందా అని గురించి ఆలోచిస్తే, సో దీన్ని కూడా ఆంధ్ర తెలంగాణ పోలీసులు అంటారు ప్రశ్న రావణ్ కేసులు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వస్తే ఆంధ్ర నేతలు ఎందుకు వచ్చారంటారు తెలంగాణకి. ఇప్పుడేమో ప్రశ్న రావణ్ని అండ్ జర్నలిస్ట్ కేవీఆర్ని సో వీళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే ఆల్రెడీ పోలీసులు వాళ్ళకి ఉన్న నామ్స్ ప్రకారం సో లోకల్ పిఎస్లో ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఉంది, వీళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక ఇంటిమేషన్ అయితే వెళ్తుంది. ఈవెన్ జర్నలిస్ట్ కేవీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా సరూర్ నగర్ పిఎస్లో ఏపీ పోలీసులు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత అండ్ అతన్ని కేవీఆర్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా కేవీఆర్ మాట్లాడిన మాటలు ఒక్కసారి చెప్తాం. అసలు కేవీఆర్ మాట్లాడిన మాటలు కరెక్టా? ఎర్రి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ మాటని అనకూడదు, ఆ మాట అనడం ఎంతవరకు కరెక్ట్? అంత దారుణంగా మాట్లాడతారా? అంటే ఒక జర్నలిస్ట్ అనే ముసుగులో నిజంగా ఆయన ఎక్కడ జర్నలిస్ట్ నిజంగా నాకు తెలియదు. నేను దాదాపుగా 10 years నుంచి ఉన్నా ఈ ఫీల్డ్లో. ఆయన ఎక్కడ నేను చూడలేదు. ఆయన
ఆయన మాట్లాడతారు, నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు. ఈవెన్ వాళ్ళ భార్య కూడా మాట్లాడతారు ఏమని, లేదు అసలు కేవీఆర్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది, మీ ఇంట్లో స్టూడియో పెట్టుకొని మీ ముందే మాట్లాడిన మాటల్ని మీకు ఎలా తెలియదమ్మా, నాకు అర్థం కాదు. నిజంగా ఏ ఆడపిల్లకి అలాంటి ఇబ్బంది రాకూడదు. అంటే వాళ్ళ భర్తని పోలీసులు లాక్కెళ్ళిపోతున్నా నిస్సహాయ స్థితిలో ఉండే సిచ్యువేషన్ నిజంగా ఏ ఆడపిల్ల రాకూడదు. ఈవెన్ ప్రశ్నారావణ్ కేసులో కూడా సేమ్ అదే జరిగింది. వాళ్ళ ఆవిడ మాట్లాడారు ఒక మాట, మమ్మల్ని అందరినీ చంపేయండి అని చెప్పి. నిజంగా నాకు అక్క చెల్లెళ్ళు ఉంటారు, నాకు అందరూ ఉంటారు. సో ఆ ఎమోషన్స్ అనేది నిజంగా అందరికీ ఉంటాయి. కానీ నిజంగా ఏ ఆడపిల్లకి అలాంటి కష్టం రాకూడదు. కానీ వాస్తవానికి నిజంగా రాజ్యాంగ బద్దలో ఉన్నటువంటి వాళ్ళని, లేదంటే ఈ మావోయిస్ట్ భావజాలం ఎగదోయడం, పవన్ కళ్యాణ్ నోట్లో అని గ్యాప్ ఇచ్చి మాట్లాడటం, ఇవి ఈ మాటలన్నీ సనాతన ధర్మాన్ని సన్ ప్లస్ ఒక బూత్తో మాట్లాడటం, సనాతనాలంట మీమర్స్ యూజ్ చేస్తున్నారంట. ఒక్క మీమ్ చూపించండి నాకు, సనాతనాన్ని మీమర్స్ వేసింది. ఇప్పుడు మీమర్స్ అంటే కామెడీ యాంగిల్లో వేస్తారు, సనాతనాన్ని కూడా కామెడీ యాంగిల్లో చేసేవాళ్ళు అంటే ఎవరు? వాళ్ళకి ఆ మతం నచ్చక ఎక్స్ట్రీమ్లో పీక్స్లో ఉండిపోయినటువంటి వాళ్ళు తప్ప ఇంకెవరు వేస్తారు మీమ్స్? సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అరెస్టులు ఏవైతే కొనసాగుతున్నాయో వీళ్ళ మీద అండ్ వీళ్ళకి సహకరించే వాళ్ళ మీద పర్టికులర్గా ఇప్పుడు ఎన్ఐఏ ఉక్కుపాదం మోపవుతుంది. సో ఒకవేళ అంటే దేశద్రోహం కేసు పడినా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు అనే ఒక ముద్ర పడిన దాంట్లో ఎన్ఐఏ ఇన్వాల్వ్మెంట్, అంటే ఇండియన్ హిస్టరీలో ఏ కేసు తీసుకున్నా సరే, సో దాంట్లో ఎన్ఐఏ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద రికార్డ్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా రంగంలో దిగిన కేసులు కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయితే మరి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అసలు ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, అంటే ఈవెన్ మనం టీవీ వేదిక కూడా కొన్ని చేసిన వీడియోలు కావచ్చు, ప్రశ్నారావణ్ మీద చేసినవి కావచ్చు, బయట ఛానల్లో ఆ వీడియోలకి కామెంట్స్ కావచ్చు, నేను ఒకటే అబ్జర్వ్ చేశాను. అసలు ప్రశ్నారావణ్కి ఏ శిక్ష వేయాలి? ఉరి శిక్ష వేయాలా, 10 ఏళ్ళు జైలు శిక్ష వేయాలా, అసలు ఏ శిక్ష వద్దా అనేది చాలామంది మాట్లాడుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.